పిఠాపురం నియోజకవర్గంలో గుర్తించిన పలు సమస్యలు త్వరలో పూర్తి చేస్తామని పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రో డైరెక్టర్ చైత్రవర్షిని తెలిపారు. కొన్ని సమస్యలు తామే స్వయంగా గుర్తించామని, మరికొన్ని సమస్యలు ప్రజల నుంచి తెలుసుకుంటున్నట్టుగా చెప్పారు. ప్రతి సమస్య పరిష్కరించే విధంగా అధికారులకు సూచించామన్నారు. రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి అనేక వినతులు అందుతున్నాయని తెలిపారు. త్వరలో ఏలేరు ప్రాజెక్టు ఆధునీకరణ చేసి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు తాగునీరు, సాగునీరు అందిస్తామంటున్న పడా ప్రో డైరెక్టర్ చైత్రవర్షినితో మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. పిఠాపురం అభివృద్ధి కోసం ఏపీ డిప్యూటీ సీఎం పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అయితే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పడా ప్రాజెక్ట్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి మేడం, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫీల్డ్లో తిరుగుతున్నారు. గత 10 రోజుల నుంచి మీరు బాధ్యత తీసుకున్న అనంతరం మీరు 10 రోజులు ఫీల్డ్లో తిరుగుతున్నారు. ఫీల్డ్లో మీకు ఎదురవుతున్న సమస్యలు? సో నేను ఒక 1 వీక్ బ్యాక్ పీటీగా ఛార్జ్ తీసుకోవడం జరిగిందండి. సో ఈ లాస్ట్ 1 వీక్లో కూడా డిఫరెంట్ లైన్ డిపార్ట్మెంట్స్తో కంటిన్యూస్ మీటింగ్స్ పెట్టడం జరిగింది. మీటింగ్ పెట్టిన వెంటనే కరెస్పాండింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ఫీల్డ్కి కూడా వెళ్ళడం జరిగింది. సో ఈ లాస్ట్ 1 వీక్లో మాకు ముఖ్యంగా మా నోటీస్కి వచ్చిన సమస్యలు ఏంటంటే, ఎక్కువ అర్బన్ ఏరియాస్లో, మున్సిపాలిటీ ఆ ఏరియాస్లో రోడ్స్ కావాలని కొంతమంది అడుగుతున్నారు. అలాగే డ్రైనేజ్ సమస్య కూడా కొన్ని ఏరియాస్లో ఉంది. సో సపరేట్గా డ్రైన్స్ కట్టించమని అడుగుతున్నారు. సో అదే కాకుండా నిన్న కూడా చేబ్రోల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ సిల్క్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా కల్టివేట్ చేసుకుంటున్నారు, వాళ్ళకు ఉండే ఇష్యూస్ ఏంటి, గవర్నమెంట్ సైడ్ నుంచి మనం ఏమేమి చేయొచ్చు అనేది కూడా మొత్తం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అందరు రైతులతో కూడా ఆ సమస్యలన్నీ కూడా నోట్ డౌన్ చేసుకున్నాము. అలాగే కొన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని స్కూల్స్లో కాంపౌండ్ వాల్ సరిగ్గా లేకపోవడము, ప్లే గ్రౌండ్ లేకపోవడము, కొన్ని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడము, ఆర్ఓ ప్లాంట్స్ ఉన్నప్పటికీ అవి పనిచేయకపోవటము, ఇట్లాంటివి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మేము గమనించాము. అగ్రికల్చర్కి సంబంధించి కూడా మనకి పీజీఆర్ఎస్లో కూడా వచ్చిన కంప్లైంట్స్ ప్రకారం పీఎం కిసాన్ ఫండ్స్ కొన్ని సరిగ్గా రావట్లేదని అదొక కంప్లైంట్ పెట్టారు. అలాగే ఒక 1 ఫుల్ డే కూడా మేము ఎన్ఆర్జీఎస్కి సంబంధించి ఉపాధి హామీ పథకంలో మన కాన్సెన్స్లో ఏవైతే వర్క్స్ అవుతున్నాయో, ఫామ్ పాండ్స్ కానివ్వండి, సోక్ పిట్స్, కాంపోస్ట్ పిట్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కానివ్వండి, ఇంకా కాంపౌండ్ వాల్స్, ఇట్లాంటి అన్ని వర్క్స్ అంతా కూడా మేము ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఎక్కడైతే ప్రోగ్రెస్ సరిగ్గా లేదో వాళ్ళతో కూడా మేము ఆదేశాలు ఇచ్చాము. వితిన్ ఈ 10 డేస్లో మనం ఇవంతా కూడా కంప్లీట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మనకి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కొన్ని. సో ఆ హాస్టల్స్లో గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి ముఖ్యంగా. సో ఆ హాస్టల్స్లో కొన్ని డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, లేదా కాంపౌండ్ వాల్ సరిగ్గా లేదు, కొంచెం బేసిక్ పెయింటింగ్స్ వేసుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటాయి. అలాంటి ఇష్యూస్ కూడా కన్సర్న్ ప్రిన్సిపల్స్ కూడా మాకు వచ్చి మా నోటీస్లో పెట్టడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ముఖ్యంగా ఈ 3 మండల్స్లో కూడా ఉంది అని ఈరోజు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో కూడా మేము సమీక్ష నిర్వహించాము. సో డ్రింకింగ్ వాటర్ సమస్యని పరిష్కరించాలంటే దానికి తదుపరి మనం చేయవలసిన కార్యాచరణ ఏంటి అనేది కూడా వాళ్ళ దగ్గర నుంచి మేము మొత్తం డిపిఆర్లు, శాంక్షన్స్ కూడా, రిపోర్ట్స్ కూడా మేము తీసుకురావడం జరిగింది. అట్ ద సేమ్ టైం సుద్దగడ్డ డ్రైన్ ఇష్యూ కూడా మొన్న పరిశీలించడం జరిగింది. అక్కడ కూడా మొన్న కలెక్టర్ గారు కూడా అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ వర్క్స్ కూడా బై ఏప్రిల్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి ఈ మధ్య లాస్ట్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ఆ టైంలో మొన్న ఇక్కడంతా వరదలు కూడా రావడం జరిగింది. డ్యూ టు ఏలేరు రిజర్వాయర్ అక్కడ నుంచి వచ్చిన ఆ డ్రైన్స్ అంతా కూడా ఓవర్ఫ్లో అవడం వల్ల. సో దానికి సంబంధించి కూడా మోడర్నైజేషన్ ఆఫ్ ఏలేరు రిజర్వాయర్ అని, అంటే ఉండే డ్రైన్ ఛానల్ని కెపాసిటీ పెంచి మనం ఏవైతే చేయగలమో రెగ్యులేటర్స్ కట్టి, అలాంటివంతా కూడా క్రాస్ బండ్స్ కట్టి అవంతా కూడా మేము వర్కౌట్ చేసుకున్నాము. ప్రపోజల్స్ ఆర్ రెడీ. సో ఇవంతా మేము ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా సపరేట్గా ఏవైతే మనకి ప్రయారిటీ ఉన్నాయో, లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇవి డెవలప్ చేస్తే ఎక్కువ మందికి మనము మంచి చేయగలుగుతున్నాము అలాంటి ప్రయారిటీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము కలెక్ట్ చేసుకొని ఒక విజన్ ప్లాన్ అనేది కూడా మేము రెడీ చేసుకున్నాము. ఈ విజన్ ప్లాన్ కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము రెడీ చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారికి సబ్మిట్ చేశాము. ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. సో వన్స్ ఈ ప్లాన్ ఇప్పుడు ఫైనలైజ్ అవుతుంది కాబట్టి మీరు గ్రౌండ్లో తిరిగితే మీరు గుర్తించిన సమస్యలు అంటే మీరు ఫీల్డ్లో తిరుగుతుండగా ప్రజలు మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి ఎవరైనా పబ్లిక్ మీ దృష్టి తీసుకొచ్చారు? అంటే ఫస్ట్ నేను జాయిన్ అయిన రోజే పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగిందండి. సో పీజీఆర్ఎస్ నాడు మాకు దాదాపు 45 దాకా పిటిషన్లు రావడం జరిగింది. అవంతా కూడా మేము కేటగరైజ్ చేసుకున్నాము. ఆ 45లో ఒక 15 మున్సిపాలిటీవి, ఒక 10 రెవెన్యూవి,
కొన్ని పంచాయతీరాజ్, కొన్ని ఎడ్యుకేషన్, ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చాయి. సో ఆ గ్రీవెన్స్లో కూడా మాకు కన్సర్న్డ్ పిటిషనర్స్ వచ్చి మాకు ఇలాంటి సమస్య ఉంది అని చెప్పిన వెంటనే కూడా మేము ఇవన్నీ కూడా తీసుకొని సపరేట్గా మేము నోట్ డౌన్ చేసుకుంటున్నాము. మా విజన్ ప్లాన్లో కూడా అవన్నీ ఇంక్లూడ్ చేసుకున్నాము. మీకు వచ్చిన గ్రీవెన్స్లో మీకు వచ్చిన సమస్యలు దేని మీద రెవెన్యూ ఎక్కువ శాతం రెవెన్యూకి సంబంధించిన వచ్చాయండి. అంటే రీసర్వేలో ఎక్స్టెంట్ డిఫరెన్స్లు రావటం కానీ, ఒక 5 సెంట్లు తగ్గిందని, అలాంటి సమస్యలు కొన్ని ఎక్కువ ఉన్నాయి. అది ఒక ఎత్తు అయితే, ఇంకొకటి రోడ్స్ అండ్ డ్రైన్స్. రోడ్స్ మాకు కావాలి అనేది మున్సిపాలిటీలో రూరల్ రోడ్స్ అయితే మ్యాక్సిమం కలెక్టర్ గారు కూడా ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము, కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా మనకి ఇక్కడ ఏపీడీస్, ఏపీఓస్ అందరూ కూడా రూరల్లో ఏమైనా రోడ్స్ కావాలంటే ఎన్ఆర్జీఎస్లో మ్యాక్సిమం వాళ్ళు శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. అర్బన్లో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ప్రస్తుతానికి ఎక్కువ శాతం పెండింగ్ ఉన్నట్లు మాకు కనిపించింది. అంటే ఇప్పుడు మీ పరిధి పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ, అంటే మీకు వచ్చి ఎన్ని మండలాలు వస్తున్నాయి మీ అర్బన్ డెవలప్మెంట్లో? మొత్తం ఇప్పటివరకు ఎన్ని విజిట్ చేశారు మీరు? ఇది పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అండి. సో మొత్తం ఎంటైర్ పిఠాపురం కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఈ అథారిటీ పరిధిలోకి వస్తుంది. మొత్తం 3 మండల్స్, పిఠాపురం, గొల్లప్రోలు అండ్ ఉప్పాడ, కొత్తపల్లి, 3 మండల్స్ కూడా ఈ అథారిటీ పరిధిలోకి వచ్చింది. అంటే మేము ప్రతిరోజు కూడా ఒక 3 డిపార్ట్మెంట్స్తో నేను రివ్యూ మీటింగ్స్ పెడుతున్నాను. సో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కడైతే ఆ కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఈ ఇష్యూ పెండింగ్ ఉంది, ఇది మాకు అవసరం ఉంది, ప్రజలకు ఇది అవసరం ఉంది అంటే ఆ పెండింగ్ వర్క్ ఏదైతే ఉందో చూడడానికి ఆ రోజే ఆ కన్సర్న్ విలేజెస్ కూడా మేము విజిట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు సమస్యలు గుర్తించారు, అదేవిధంగా పబ్లిక్ నుంచి వస్తున్న వాయిస్లు కూడా విన్నారు. అంటే మీరు మీ ముందున్న ప్రణాళికలు ఏంటి అభివృద్ధి కోసం? అదే అండి, ఇప్పుడు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా అన్ని డిపార్ట్మెంట్స్లో లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిపి ఒక విజన్ ప్లాన్ మేము రెడీ చేసుకున్నాము, ఆ డాక్యుమెంట్ రెడీ చేసుకున్నాము. కలెక్టర్ గారికి కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. అంటే మీ స్థానిక ఎమ్మెల్యే పిఠాపురాన్ని ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా చేయాలని చెప్పి ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఆయన ఆకాంక్ష తగ్గట్టుగా మీరందరూ అంతా పనిచేయాలని చెప్పి ఆయన అంటున్నారు. ఎస్ అవునండి. సో మా మండల్ లెవెల్ ఆఫీసర్స్ని, అలాగే డివిజన్ లెవెల్ ఆఫీసర్స్ని అందరితో కూడా ఫ్రీక్వెంట్గా రివ్యూ మీటింగ్స్ పెట్టుకుంటున్నాము. మా కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇవంతా కూడా ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారో అంతా కూడా కింద లెవెల్ స్టాఫ్ వరకు కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ కూడా వెళ్ళాయి. వీఆర్ ఆల్ డెడికేటెడ్ టు వర్క్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యున్సీ. మీరు డెవలప్మెంట్ చేస్తున్న వర్క్స్ రోడ్స్ అయితే రూరల్ ఏరియాస్లో ఉండేవి చాలా వరకు స్టార్ట్ అయ్యాయండి. ఇప్పుడు ఈ సుద్దగడ్డ ట్రైన్ అని చెప్పాను ఇందాక, అది కూడా స్టార్ట్ అయింది. మాక్సిమం కొన్ని ఏప్రిల్ ఎండింగ్ కానీ మే ఫస్ట్ వీక్ కానీ ఇవి కంప్లీట్ కూడా అయిపోతాయి. మేజర్ సమస్యలు ఏం గుర్తించారు మీరు? ఫస్ట్ ఏలేరు రిజర్వాయర్ మోడర్నైజేషన్, అదొకటి. ఫ్లడ్స్ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఒక ఇష్యూ. అండ్ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కూడా ఏలేరు రిజర్వాయర్ నుంచే మనకి ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్కి వాటర్ తెప్పిస్తే ఈ 2 to 3 months అంటే ఒక 45 days నుంచి 60 రోజుల పాటు ఈ డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉంది అని నా నోటీస్కి వచ్చింది. సో అలాంటి ఇష్యూ కూడా ఇవి చేస్తే కొంచెం మనం ప్రివెంట్ చేయడానికి ఉంటుంది. ఈ 2 మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే తాగునీరే కాదు, సాగునీరు కూడా సమస్య ఉంది, పెద్ద సమస్య. అదే అండి, ఎగ్జాక్ట్లీ. సో ఆ ఏలేరు రిజర్వాయర్ కనుక మనం మోడర్నైజ్ చేస్తే దాని నుంచి తాగునీరు, సాగునీరు 2 కూడా పరిష్కారం చేయడానికి ఉంటుంది. అది ఇంకా వర్కౌట్ చేస్తున్నామండి, ప్రపోజల్స్ తెప్పించుకుంటున్నాము. వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసి మేము మళ్ళీ చెప్తాము. ప్రస్తుతం కలెక్టర్, మన జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఏమైనా ఉన్నాయి మీకు? ఇది ఇప్పుడు నేను జాయిన్ అయినప్పటి నుంచి కూడా మమ్మల్ని గైడ్ చేస్తుంది కలెక్టర్ సార్ అండ్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం సారే అండి. సో ఇప్పుడు నేను ఫీల్డ్ విజిట్కి వెళ్ళినా, వీళ్ళతో రివ్యూ మీటింగ్స్ పెట్టినా ప్రతి ఒక్కటి కూడా మేము సార్తో డిస్కస్ చేసి సార్ ఇన్స్ట్రక్షన్సే మేము ఫాలో అవుతున్నాం. మనకి ప్రపోజల్ అంతా గవర్నమెంట్కి కూడా మేము సబ్మిట్ చేసాము. అది వీ కాంట్ సే, అంటే ఇమ్మీడియట్గా ఇన్ని రోజులని మనం చెప్పలేము. బట్ కమింగ్ 1 yearలో అట్లీస్ట్ ఒక 80% అన్నా మనము ఫినిష్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాము. ఖచ్చితంగా అండి. ఆల్ ది ఆఫీసర్స్ వీఆర్ కమిటెడ్ టు వర్క్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యున్సీ. సో విల్ డెఫినెట్లీ వర్కింగ్ ఫర్ ఇట్. పరిస్థితి పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ చెప్తున్నది. పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా 3 మండలాల్లో కూడా అభివృద్ధిగా మేమైతే మొత్తం వర్క్ చేస్తున్నాం. మా కన్సర్న్లో వచ్చినాయి, మేము విజిట్ చేసిన ప్రతి సమస్య మీద కూడా ఫోకస్ పెట్టాం. వీలైన త్వరగా మేము పూర్తి చేస్తామని చెప్పేసి ప్రాజెక్ట్ డైరెక్టర్ చెప్తున్న పరిస్థితి. వాటర్ స్టూడియో.